నమస్కారం. ఈరోజు మూడవ కన్ను యొక్క రహస్యాలను గురించి కొన్ని విషయాలు మీతో చెప్తాను. మనం వింటూ ఉంటాం మూడవ కన్ను అని. మూడవ కన్ను అంటే ఏంటి, ఎక్కడ ఉంది శరీరంలో, అది పని చేస్తూ ఉందా, దాని యొక్క రహస్యాలు ఏంటి అన్న విషయం చాలామందికి అక్షరకరమైన విషయమే. కానీ యోగులు, ధ్యానులు వీళ్ళంతా ఈ పదాన్ని మామూలుగా వాడుతూ ఉంటారు. చూడండి, ఈ భౌతిక శరీరానికి 96 తత్వాలు ఉన్నాయి. 96 తత్వాలు అంటే సూక్ష్మ స్థితులు, దైవ సంబంధమైనటువంటి స్థితులు, దైవ సంబంధమైనటువంటి శక్తులు అన్నమాట. అవి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు, ప్రాణాలు, అంతఃకరణాలు, తర్వాత షడ్రుచులు, షడ్భావాలు, షడుర్ములు అన్నీ ఇవన్నీ చాలా సూక్ష్మ స్థితులు అన్నమాట. దైవశక్తులు ఇవన్నీ మన శరీరంలో పనిచేస్తూ ఉంటాయి, భౌతికాలు కావు. వీటిని గురించి సాధారణమైన వ్యక్తులు ఎవరు పట్టించుకోరు. వేదాంతులు, ఆత్మతత్వవేత్తలు, ధ్యానులు వీళ్ళందరూ ఈ సబ్జెక్ట్స్తో టచ్లో ఉంటారు, కొద్దిగా పరిచయం ఉంటుంది వీళ్ళకి. అందుకే దీన్ని విరాట్ స్వరూపం అంటాం. ఈ శరీరం అంతా విరాట్ స్వరూపం అన్నమాట. అంటే స్థూలానికి అధిపతి అన్నమాట పరమాత్ముడు. ఈ యొక్క విరాట్కి మూల విరాట్ ఉంటాడు. మూల విరాట్ అంటే శరీరంలో ఉన్నటువంటి అంతరమైనటువంటి శక్తి, అది ఆత్మశక్తి. ఆత్మశక్తి అనేక విధమైనటువంటి సూక్ష్మ రూపాలతో శరీరం పనిచేయిస్తూ ఉంటుంది. ఈ 96 తత్వాలలో ఒక 24 వచ్చేసి ఇంద్రియాలు అంటాం. 24 తత్వాలు అన్నమాట అవి. అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, ప్రాణాలు 5, అంతఃకరణ పంచతన్మాత్రలు 5, అంతఃకరణాలు 4. ఈ 24 కలిసి మనము స్థూల శరీరం అంటాం. 24 ప్లస్ జీవుడు, 20 తత్వాలతో ఈ స్థూల శరీరం పనిచేస్తూ ఉంటుంది. 17 తత్వాలతో సూక్ష్మ శరీరం తయారవుతుంది. అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచతన్మాత్రలు ప్లస్ మనస్సు ప్లస్ ప్రాణం, ఈ 17 తత్వాలు. ఈ 17 తత్వాలు మనం సూక్ష్మ శరీరము అంటాం. కాబట్టి ఈ ఇంద్రియాలు ఏంటివంటే మన శరీర అంతర్గత విషయాలకు సంబంధించినటువంటి పరిసర జ్ఞానాన్ని ఈ ఇంద్రియాలు మనకు అందిస్తాయి. అందుకని దాన్ని మనం ఇంద్రియాలు అంటాం. ఈ 24 ఇంద్రియాలలో మళ్ళీ 5 వచ్చేసి జ్ఞానేంద్రియాలు. అంటే కళ్ళు, ముక్కు, చెవులు, స్పర్శ, నాలుక, ఇవన్నీ జ్ఞానేంద్రియాలు అన్నమాట. సెన్స్ అంటారు, 5 సెన్స్ అంటారు. ఈ 6th సెన్సే మనం చెప్పుకునేటువంటి మూడవ కన్ను. ఈ మూడవ కన్ను శరీరానికి ఒక కిటికీ లాంటిది అన్నమాట. అంటే లోపల నుంచి బయటకు చూడడం జరుగుతుంది, బయట నుంచి లోపలికి చూడడము జరుగుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ 6th సెన్స్. 6th సెన్స్. 5 సెన్స్ మనకు ఉంటాయి ఇంద్రియాలు. 6వది వచ్చేసి 6th సెన్స్. అంటే అది మనకు లేదన్నమాట, భౌతికంగా శరీరంలో ఎక్కడా లేదు. అందుకని దాన్ని జ్ఞానేంద్రియం అంటాం, మూడవ కన్నును. ఈ జ్ఞానేంద్రియాలలో 5 కన్ను ముఖ్యమైంది. కన్ను చాలా ముఖ్యమైంది. అది భౌతికమైంది, దృశ్యమైంది అన్నమాట. భౌతిక వస్తు పదార్థాలను చూస్తూ ఉంటారు. ఇది ఈ 2 కన్నులు మనకి భౌతికాలు. దృశ్యాలను చూసేటువంటి శక్తి సామర్థ్యం ఈ కళ్ళకు ఉంటుంది. శరీర బాహ్యంగా ఉండేటువంటి వస్తు పదార్థాలు కానివ్వండి, విశ్వంలో ఉండేటువంటి దృశ్యమాన పదార్థాలను కానీ, వీటిని ఈ 2 కన్నులు చూస్తూ ఉంటాయి. కానీ శరీరం అంతరంలో లోపల ఉండేటువంటి విషయాలను ఈ భౌతిక కన్నులు చూడలేవు. కేవలం బాహ్యాన్ని మాత్రమే చూడగలుగుతుంది, అంతరాన్ని చూడలేవు. భగవంతుడు ఈ కళ్ళకు కేవలము బాహ్య దృష్టిని చూడడానికి మాత్రమే ఏర్పాటు చేశాడు. అంతర్గతం శరీరం లోపల ఉండేటువంటి విషయాలు తెలుసుకోవడానికి మనకు ఈ భౌతిక ఇంద్రియాలు 2 కళ్ళు ఉపయోగపడవు. ఆ కర్తవ్యం దేవుడు ఆ కళ్ళకి ఇవ్వలేదు. కాబట్టి శరీరం లోపల ఉండేటువంటి విషయాలు తెలుసుకునేటువంటి కన్నును మనము మూడవ కన్ను అంటాం. ఆ మూడవ కన్ను కూడా శరీరం అంతర్గతంగా ఉండేటువంటిది. అది కూడా భౌతికము పదార్థము కాదు. దీన్ని సూక్ష్మ కన్ను, సూక్ష్మ దృష్టి అంటాం. జ్ఞాననేత్రాలు అంటాం, మనోనేత్రం అంటాం.
అంటే అంతర్గతమైనటువంటి కన్ను, శరీరం లోపల ఉండేటువంటి కన్ను అన్నమాట. దాన్ని మనము మూడవ కన్ను అంటాం. కాబట్టి ఈ మూడవ కన్ను ఎక్కడ ఉంది అంటే ఈ రెండు కళ్ళకు మధ్య భాగంలో ఉంటుంది. నుదుటి భాగం, భ్రూమధ్యం, ఇది భ్రూమధ్యం, నుదుటి భాగం ఇక్కడ ఉంటుందన్నమాట మూడవ కన్ను. కాబట్టి ఆ మూడవ కన్ను యొక్క లక్షణాలు ఏంటి, ధర్మాలు ఏంటి, ఆధ్యాత్మికంలో దానికి ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటి, మనం ఎట్లా దాన్ని సాధించాలన్నది ప్రత్యేకమైనటువంటి విషయం. కాబట్టి హిందూ ధర్మాలలో, ముఖ్యంగా భారతదేశంలో హిందూ సాంప్రదాయంలో ఈ ప్రాంతాన్ని పరమ పవిత్రంగా చూసుకుంటారు. ఇక్కడే బొట్టు పెట్టుకోవడం కానీ, తిలకం పెట్టుకోవడం కానీ, విభూది పెట్టడం కానీ చేస్తుంటాం. ఎందుకు? ఇది పవిత్రమైనటువంటి స్థానం, జ్ఞానానికి సంబంధించినటువంటి నిలయం అన్నమాట. ఇది తత్వవేత్తలు, ఆత్మతత్వవేత్తలు, యోగులు, జ్ఞానులు, ధ్యానులు వీళ్ళందరూ వాళ్ళ సాధనా సమయంలో వాళ్ళ దృష్టిని ఇక్కడనే పెడతారు, భూమధ్యంలోనే ఉంచుతారు. దానికి అంత ప్రాధాన్యత ఉంది. అందుకే దాని గురించి ఎవరంతగా పట్టించడం లేదు, దాని గురించి తెలుసుకోవడం లేదన్నమాట. దీన్నే మనము మూడవ కన్ను అంటాం. ఇది భౌతిక కన్ను కాదు, మనోనేత్రాలు అంటాం. అంటే మనస్సు యొక్క నేత్రము అని. కాబట్టి మనస్సు కూడా నేత్రం ఉంటుంది, అది లోపల ఉంటుంది. అదే మూడవ కన్ను. అంటే అదృశ్యమైనటువంటి కన్ను భావన, కన్ను దృష్టి అంటే మనోగతమైందన్నమాట. మేధావ సంబంధమైనటువంటి దృష్టి, మేధస్సుకు సంబంధించినటువంటి దృష్టి, మెదడు లోపల దృశ్య చైతన్యం, మెదడు లోపల దృశ్యాన్ని చూసేటువంటి చైతన్యం కూడా ఉంటుంది. దాన్ని మనము ఉపచైతన్యం అంటాం, సబ్ కాన్షియస్నెస్ అంటాం, సబ్ కాన్షియస్ స్టేట్ అంటాం. అది మైండ్ లోపలి భాగంలో ఉంటుంది, మేధస్సుకు సంబంధించిందనమాట. స్పృహ యొక్క కన్ను. స్పృహ అంటే ఏంటంటే, స్పృహ అంటే పరమాత్ముడు, ఆయన యొక్క దృష్టి కన్ను అని అర్థం. అంటే మేధస్సు యొక్క కన్ను, మేధస్సు కూడా కన్ను ఉంటుంది, దృశ్యం ఉంటుంది. ఆ మేధస్సు కన్నునే మనము మూడవ కన్ను అంటాం. ఈ మూడవ కన్ను యొక్క ఇంద్రియం ఏదంటే మెదడే, మెదడులోని దృశ్యం అన్నమాట. అది భౌతికంగా దానికి స్థలము కానీ ఉండదు. మెదడు, మేధస్సుకు సంబంధించినటువంటి దృష్టి అన్నమాట. అందుకే దాన్ని మనోనేత్రాలు అంటారు. కాబట్టి మూడవ కన్ను ఏంటంటే మనోనేత్రము, మనస్సుకు సంబంధించింది, మెదడుకు సంబంధించింది, మేధస్సుకు సంబంధించింది. దృశ్యాలకు, భౌతికానికి, స్థూల దృష్టికి సంబంధించింది కాదు. ఈ రెండు కన్నులు కదా ఉన్నట్లు ఆ యొక్క మూడవ కన్ను అట్లా ఉండదు, జ్ఞానానికి సంబంధించినటువంటి కన్ను అనమాట. అందుకని మనోనేత్రాలు అంటారు. దీన్ని జ్ఞాననేత్రం అని కూడా అంటాం. అంటే జ్ఞానానికి సంబంధించింది. అంటే జ్ఞానం ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకుంటాం కాబట్టి దాని కూడా కన్ను ఉన్నట్లు. మనము ఈ ప్రపంచంలో అన్ని విషయాలను తెలుసుకోవడానికి, అన్నిటి గురించి అవగాహన రావడానికి రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి భౌతిక కన్నుల ద్వారా, రెండవది జ్ఞానం ద్వారా. జ్ఞానం కూడా ఒక కన్నే, అందుకే దానికి జ్ఞాననేత్రము అని పేరు. జ్ఞానం ద్వారా తెలుసుకుంటాం. ఏవైతే మనం కంటి దృశ్యం ద్వారా చూడలేమో, భౌతిక కన్నుల ద్వారా చూడలేమో, వాటిని మనం జ్ఞానం ద్వారా తెలుసుకుంటాం. అందుకని వాటికి జ్ఞాననేత్రము అంటాం. ఆ జ్ఞాననేత్రమే మూడవ కన్ను, థర్డ్ ఐ అంటాం. దాన్ని సిక్స్త్ సెన్స్. ఉన్న 5 సెన్స్ కాకుండా 6వ సెన్స్ ఒకటి ఉంటుంది. మనం ఎప్పుడు అంటుంటాం సిక్స్త్ సెన్స్ పనిచేసింది అని. ఆ సిక్స్త్ సెన్స్ ఏదంటే అదే మూడవ కన్నే, మనోనేత్రము. జ్ఞాననేత్రమే మూడవ కన్ను. ఉదాహరణకి మన శరీరంలో కుండలిని ఉంది, దాన్ని ఎవరు చూడలేదు. జ్ఞానులు, యోగులు కొద్దిమందికి ఆ సబ్జెక్ట్ని గురించి తెలుసు. అదేమో చక్రాలు అంటాం. జీవాత్మ, పరమాత్మ, మాయ, తర్వాత సహస్రారము, ఇట్లా ఎన్నో చక్రాల గురించి, ఎన్ని సూక్ష్మ స్థితులు, మనోస్థితులు, దాని గురించి మనకి ఏమీ తెలియదు. మనం చూడలేం వాటిని. ఈ భౌతిక దృష్టితో ఆ శక్తులను మనం చూడలేం. మరి ఎలా చూడాలి? మనం దీని గురించి ఎలా చెప్పగలుగుతున్నాం? ఈ కుండలిని గురించి, చక్రాల గురించి, సాధన గురించి, ప్రాణశక్తిని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, సాధన చేస్తూ ఉంటాం. వీటి గురించి మనం ఎలా తెలుసుకుంటున్నాం? కళ్ళతో చూడడం లేదు, కళ్ళకు కనిపించడం లేదు, లోపల ఉన్నాయి.
అంటే జ్ఞానం ద్వారా తెలుసుకుంటున్నాము అని. జ్ఞానం అంటే పుస్తకం గ్రంథ పఠనం వల్ల కానీ, గురువుల ఉపదేశం వల్ల కానీ, లేకపోతే ప్రాక్టికల్గా అనుభూతి వల్ల కానీ ఈ శక్తులు మన శరీరంలో ఉన్నాయి అని తెలుసుకుంటున్నాం. ఎన్నో శక్తులు ఉన్నాయి శరీరంలో, మర్మంగా మనకు తెలియని శక్తులు, సూక్ష్మ శక్తులు, మనోశక్తులు ఉన్నాయి. వీటన్నిటిని మనము జ్ఞానం ద్వారా తెలుసుకుంటున్నాం. అందుకే దాని జ్ఞాననేత్రము అంటాం. తత్వజ్ఞానార్థ దర్శనం. తత్వజ్ఞానం, తత్ అంటే పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క జ్ఞానం ద్వారా అది మనకు దర్శనం అవుతుంది. కాబట్టి తత్వజ్ఞానం ఉండాలి, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం ఉండాలి, ఆత్మ సాక్షాత్కారమై ఉండాలి. ఉన్న వాళ్ళకి ఆ మూడవ కన్ను కూడా పనిచేస్తుంది, మిగతా వాళ్ళకి అది పని చేయదు. అందుకే దానికి జ్ఞాననేత్రము అంటాం. కాబట్టి ఈ నేత్రానికి కంటి గుడ్డు ఉండదు, కంటి పొరలు ఉండవు, రెప్ప ఉండవు, లోపల పొరలు ఉండవు, కటకం ఉండదు, ఇవన్నీ ఏమీ ఉండవు అన్నమాట. కంటికి కణజాలం ఉండదు, అణువులతో చేసేటువంటి చర్మం కానీ ఉండదు, తర్వాత నాడులు ఉండవు, రక్తనాళాలు ఉండవు, రక్త ప్రసరణ ఉండదు, అవి కదలవు, చలనం కూడా ఉండదు అన్నమాట కళ్ళకి. ఈ లక్ష్యాలతో కూడిందే మూడవ కన్ను. జ్ఞానోదయము అయిన వారికి ఈ యొక్క కన్ను కనిపిస్తుంది. ఇది భౌతిక కన్ను కాదు, దానికి సంకోచ వ్యాకోచాలు ఉండవు. ఈ కన్ను కదా మూసుకోవడం తెరుచుకోవడం చేసినట్లు ఆ మూడవ కన్నుకు ఆ సంకోచ వ్యాకోచాలు ఉండవు. అంటే కన్ను మూసుకోవడము తెరుచుకోవడం అన్న ప్రక్రియ మూడవ కన్నుకు ఉండదు. ఈ భౌతిక కన్నులకు ఉంటుంది. ఇది చర్మము, రక్తనాళాలు ఉంటాయి కాబట్టి అది ఉంటుంది. కానీ మూడవ కన్నుకు అది ఉండదు. ఎందుకంటే శరీరంలో ఉండేటువంటి విషయాలన్నీ సూక్ష్మశక్తులు మనకు అర్థం కావు. శరీరం అంత గాఢాంధకారం, లోపల ఏమున్నాయో ఏం లేదో మనకు తెలియదు. అందుకే చూడండి, డాక్టర్లు ఏదో కొన్ని పరీక్షలు చేయాలంటే శరీరం లోపల ఎండోస్కోపిక్ అని టచ్ చేస్తుంటారు. ఆ ఎండోస్కోపీ అంటే పెద్ద వైరు, ఒక పైపు కడుపులోకి పంపిస్తారు. ఆ పైపుకు మోట్లో బల్బ్ ఉంటుంది, లైట్. అది ఆన్ చేస్తే లోపలంతా వెలుతురు ఉంటుంది. దాని ద్వారా ఫోటోగ్రాఫ్ తీసి కంప్యూటర్ స్క్రీన్ పైన మనకు లోపల ఎక్కడ ఏమేమి ఉన్నాయో కనిపిస్తూ ఉంటాయి. దానికి ఎండోస్కోపిక్ టెస్ట్. ఆ మన శరీరం లోపలంతా ఒక అంధకారం అన్నమాట, చీకటి, మనకేమి కనపడదు. కానీ మూడవ కన్నుకు ఆ కెపాసిటీ ఉంటుంది. మూడవ కన్ను చూడగలదు, దర్శించగలదు. అందుకే దాన్ని జ్ఞానేంద్రియము, మనోనేత్రము అని పేరు పెట్టారు. కాబట్టి దీని యొక్క స్థలమే అంతరం. కానీ సాధారణంగా అందరూ అనుకుంటూ ఉంటారు, మూడవ కన్ను తెరుచుకునింది, మూడవ కన్ను ద్వారా చూస్తూ ఉన్నాము, ఈ కన్ను ఇట్లా ఉంది అని చెప్తుంటారు. అవన్నీ ఊహలు, కల్పితాలు మాత్రమే. ఇది భౌతికమైనటువంటి కన్ను కాదు. దానికి ఏమంటే అవయవాలు ఉండవు, మనకు ఈ కన్నులు కదా ఉన్నట్లు దానికి ఉండవు. అది జ్ఞానేంద్రియం, జ్ఞానానికి సంబంధించింది, మనస్సుకు సంబంధించింది, మేధస్సుకు సంబంధించినటువంటి కన్ను. ఇక్కడ కానీ దీని లోపల కానీ కన్ను ఉండదు. జ్ఞానం, ఎవరి జ్ఞానం ఉదయిస్తుందో, ఆత్మజ్ఞానం ఎవరికి ఉంటుందో వాళ్ళకి ఆ కన్ను ఉదయించినట్లు లెక్క. కాబట్టి ఈ కన్ను మూసుకునింది, తెరుచుకునింది, లేకపోతే మూడో కన్ను తెరుద్దాం, మూసేద్దాం అనేటువంటి మాటలు లోకంలో మర్యాద కొరకు మాట్లాడుతుంటారు. కానీ వాస్తవంగా పారమార్థికంగా శాస్త్ర ప్రమాణాల ప్రకారము, శరీర సృష్టి నిర్మాణం ప్రకారము, సృష్టి శాస్త్రం ప్రకారము మూడవ కన్ను లేదు. ఇది జ్ఞానదృష్టి, మనోనేత్రం, మనస్సుకు ఉన్నటువంటి నేత్రం, మైండ్కు ఉన్నటువంటి నేత్రం. కాబట్టి ఆ వీలో, ఆ దృక్పథంలో మీరు ఆ యొక్క కన్నును అర్థం చేసుకోరాదు. ఎవరి జ్ఞానం ఉంటుందో వానికి ఆ దృశ్యము, ఆ కన్ను ఉన్నట్లు. కుండలిని గురించి మీకు తెలుసు, అంటే జ్ఞానం ఉంది కుండలిని గురించి. ఆ జ్ఞానం ద్వారా కుండలిని తెలుసుకుంటున్నారు. ఆ జ్ఞానం ద్వారా లోపల చక్రాలు ఉన్నాయని మనం తెలుసుకుంటున్నాం. అంతే కదా, లేకపోతే అవి మనకు తెలియవు. అంటే జ్ఞానం ద్వారా తెలుసుకునేదానికి కూడా దృశ్యం ఉంది కాబట్టి దాన్ని కన్ను అంటాం. ఈ భౌతిక కళ్ళు ఏం చేస్తాయి? కళ్ళు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తాయి. ఈ మూడవ కన్ను శరీరం లోపల కన్ను పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విషయాల యొక్క జ్ఞానాన్ని మనకు అందిస్తాయి. సూక్ష్మ స్థితులను, శక్తులను, తత్వాలను.
తత్వం అంటే దైవ సంబంధమైనటువంటి శక్తులు, సూక్ష్మస్థితులు, మనోస్థితులు, ఆత్మస్థితులు, ఆత్మ యొక్క రూపాలు, ఆత్మశక్తులు మనకు తెలుస్తాయి. కానీ దానికి ప్రధానమైనటువంటిది అంటే జ్ఞానమే. ఎవరికి ఆత్మజ్ఞానము, ఆత్మ సాక్షాత్కారము, ఆత్మ సాధనలు, ఆత్మ జిజ్ఞాసలో ఉంటారో వాళ్ళకు మూడో కన్ను ఉన్నట్లు. ఆ మూడవ కన్ను ద్వారా మనము ఆధ్యాత్మిక అభివృద్ధి, ధ్యానంలో అభివృద్ధి, యోగంలో అభివృద్ధి, తత్వజ్ఞానంలో అభివృద్ధి జరుగుతుంది. ఆ జ్ఞానం మనకు ఉండాలి. కాబట్టి మూడవ కన్ను అంటే ఇది ఒక అగ్ని, ఒక వెలుగు, ఒక కాంతి, ఒక తేజస్సు అన్నమాట. అది కాంతి పుంజం, తేజకణం అంట. తేజకణం అనేది ఇక్కడ లోపల ప్రకాశిస్తూ ఉంటుంది. అది ఒక వెలుగు మాత్రమే, అంతేగాని భౌతిక కళ్ళు కాదు. కాబట్టి కాంతి పుంజము, వెలుగు, ప్రకాశము అంటాం దాన్ని. అది సిద్ధాలకు సంబంధించింది. సిద్ధ అనేది సంస్కృత పదం. ఈ పదం నుంచి సిద్ధుడు అన్నటువంటి పదం వచ్చింది. సిద్ధుడు అంటే పరిపూర్ణత గలవాడు. పరిపూర్ణత గలవాడు అంటే పరిపూర్ణం. పూర్ణం అంటే బ్రహ్మ, అంటే బ్రహ్మజ్ఞానం కలవాడు, ఆత్మజ్ఞానం కలవాడు, జ్ఞానోదయం కలవాడు అని పేరు. సిద్ధాశ్రమాలలో ఉండే వాళ్ళను సిద్ధ గురువులు అంటారు, సిద్ధ యోగులు అంటారు. ఆ సిద్ధ గురువులకి, సిద్ధ యోగులకి ఈ మూడవ కన్ను ఉంటుంది. వాళ్ళు దర్శిస్తారు ఆ కన్ను. అందుకని దానికి సిద్ధానికి సంబంధించింది అంటాం, సిద్ధ కన్ను అని. మనకుంది దీంట్లో కూడా అనిమాది అష్టయోగ సిద్ధులు అని ఉన్నాయి. ఈ సిద్ధాశ్రమంలో ఉండేటువంటి సిద్ధ యోగులు ఆ శక్తిని సంపాదించి ఉంటారు. వాళ్ళ కన్ను ద్వారా దర్శించగలుగుతారు. సాధారణమైనటువంటి వ్యక్తికి ఇది సాధ్యం కాదు. ఎందుకంటే మనమంతా ఆత్మజ్ఞానానికి, ఆత్మ సాధనకు, ఆత్మార్పణకి, ఆత్మ పూజకు అలవాటు పడినటువంటి వ్యక్తులను కాదు. మనమంతా బాహ్యంలో జీవిస్తున్నాం, బాహ్య ప్రపంచంలో జీవిస్తున్నాం. కర్మలు, కార్యాలు, క్రియలు, దృశ్యాలకు, కర్మలకు అంకితమైపోయాం. ఈ శరీరం గురించి ఎవరు ఆలోచించడం లేదు. శరీరం లోపల ఉండే శక్తుల గురించి ఆలోచించడం లేదు. కాబట్టి ఈ శరీరం లోపల ఉండేటువంటి సూక్ష్మస్థితుల యొక్క అనుభవము, జ్ఞానము, సంస్కారాలు, దైవ సంబంధాలు, దైవ దర్శనాలు ఇవన్నీ మనకు ఈ మూడవ కన్ను ద్వారానే లభిస్తాయి. కాబట్టి శరీరం లోపల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఈ యొక్క జ్ఞానేంద్రియం అందిస్తుంది. లోపల ఏముందో మనకు తెలియదు, కుండలి ఎక్కడుందో మనకు తెలియదు, సహస్రం ఎక్కడుందో మనకు తెలియదు, బ్రహ్మరంధ్రం ఎక్కడుందో తెలియదు, చక్రాలు అంటున్నాం, చక్రాలు ఎక్కడున్నాయో తెలియదు, అది ఎట్లా ఉంటాయో తెలియదు. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చక్రేంద్రాలు, వాటి గురించి మనకేమీ తెలియదు. మనం ఊరిగా ఊహాజనంలో కల్పించుకుంటున్నాం. కల్పించుకొని దానికి రూపాలు కల్పించి, శబ్దాలు కల్పించి ఏదో సాధనలు చేసుకుంటున్నాం. కానీ అన్నీ వాటి గురించి మనం జ్ఞానం ద్వారా తెలుసుకుంటున్నాం, గ్రంథాల ద్వారా, గురువుల ద్వారా తెలుసుకుంటున్నాం. ఆ జ్ఞానం ద్వారా ఏమేమైతే తెలుసుకుంటున్నామో అదంతా మూడవ కన్ను ద్వారానే జరుగుతుంది అని అర్థం. జ్ఞాననేత్రం, జ్ఞానేంద్రియం ద్వారా తెలుసుకుంటున్నామని అర్థం. కాబట్టి పరిసర ప్రాంతాల నుండి జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ కన్ను పగలైనా చూస్తుంది, నైట్ అయినా చూస్తుంది. దీని చీకటి పగలు అన్నది ఉండదు, 24 గంటలు పనిచేస్తుంది. జ్ఞానానికి టైం లేదు, ఏం లేదు. నీకు ఎప్పుడు జ్ఞానం, ఆత్మజ్ఞానం ఉంటుందో అప్పుడు నీకు ఆ కన్ను పనిచేస్తుంది, చీకటిలో పనిచేస్తుంది. ఇది శరీరానికి సంబంధించింది కాదు, భౌతిక శరీరానికి సంబంధించింది కాదు, భౌతిక శరీరంతో టచ్ అయి ఉండదు. ఈ కళ్ళు భౌతిక శరీరానికి కలిసి ఉన్నాయి. కానీ జ్ఞాననేత్రము భౌతిక శరీరానికి సంబంధించింది కాదు. శరీరానికి ఎక్కడ వేరు వేరు భాగాలు కదా అన్నట్లు చెవులు, ముక్కులు, కన్ను ఉన్నట్టు ఆ మూడవ కన్ను ఇక్కడ ఎక్కడా ఉండదు. శరీరంతో టచ్ కాదు అది. అది ఎలా ఉంటుందో, ఎట్లా ఉంటుందో ఎవరికి తెలియదు. ఇది ఇట్లుంటుంది, అట్లుంటుంది అని చెప్పడానికి వీలు లేదు. అది లేనిది జ్ఞానం లేదు, అది లేనిది యోగము లేదు, ధ్యానములు లేరు, యోగ సాధనలు, సిద్ధులు కూడా లేవు. కాబట్టి లేదని చెప్పడానికి లేదు. కానీ అది జ్ఞానానికి సంబంధించింది. ఇది మాంస శరీరానికి సంబంధించింది కాదు. అంటే దానికి మాంసం ఉండదు, ఖనిజాలు ఉండవు, రక్తం ఉండవు, రక్తనాళాలు ఉండవు. జ్ఞానానికి సంబంధించింది. కాబట్టి శరీరానికి రక్తంతో సంబంధించినటువంటి భాగాలు ఉన్నాయి, దానికి లోపల ఉన్నట్టు జ్ఞాన సంబంధమైనవి ఉంటాయి. ఇప్పుడు హృదయం అంటాం, పై భాగం మాంస సంబంధమైంది, లోపల ఉండేది జ్ఞాన సంబంధమైంది. అదే మన కన్ను కూడా అంతే, బాహ్యంలో ఉండేది చర్మ సంబంధమైంది, లోపల ఉండేది జ్ఞాన సంబంధమైంది. కాబట్టి దీని గురించి మనకు పురాణాల్లో, ఇతిహాసాల్లో ప్రస్తావించబడి ఉంది, అన్ని గ్రంథాల్లో ఉంది. కాబట్టి ఈ బాహ్య కన్ను, 2 కన్నులు బాహ్య దృశ్యాలను చూస్తూ ఉంటే ఈ అంతర కన్ను
మూడవ కన్ను అంతర దృష్టులను చూస్తూ ఉంటుంది, భవిష్యత్తును చూస్తూ ఉంటుంది. ఇది ఒక ఊహాజనితమైనటువంటి కన్ను, అదృశ్యమైనటువంటి కన్ను. అంటే ఆధ్యాత్మిక నిష్ఠ భావన, ఆధ్యాత్మిక నిష్ఠ, ధ్యాన నిష్ఠలో ఉన్నటువంటి ఆ భావన మీకు కలుగుతుంది. దీన్ని మనం జ్ఞానేంద్రియాలు అంటాం. ఎన్లైట్మెంట్. ఎవరికి ఎన్లైట్మెంట్ అయింది, నీకు ఎన్లైట్మెంట్ అయింది అంటే ఏమంటే జ్ఞాన దృష్టి, మనోదృష్టి, మూడవ కన్ను పనిచేస్తుంది అని. అంటే జ్ఞానం ఎక్కువగా ఉంది అని, ఆత్మసాక్షాత్కారం కలిగినట్లు అనమాట. కాబట్టి దాన్ని జ్ఞానేంద్రియము అని అంటారు. అంటే జ్ఞానోదయం అయింది నీకు అని. కాబట్టి జ్ఞానోదయానికి చిహ్నం ఏమంటే మూడవ కన్నే. కాబట్టి నీ జ్ఞానోదయం అయిందంటే మూడవ కన్ను పనిచేస్తుంది అంటే జ్ఞానం ఉదయించింది, ఆత్మజ్ఞానం ఉదయించింది అని. కాబట్టి ఆత్మజ్ఞానము జ్ఞానాగ్ని మనకు ధూపం. ఎవరికి ఆ జ్ఞానం ఉంటుందో అటువాడు జ్ఞాన సూర్యుడు. కాబట్టి ఎవరికైతే ఆ మూడవ కన్ను ఉంటుందో అటువాడు జ్ఞాన సూర్యుడు అని పిలుస్తారు. ఆ జ్ఞాన సూర్యునికే ఈ జ్ఞాన సంబంధమైనటువంటి కన్ను ఉంటుంది. దీన్ని అంతర్దృష్టి అంటారు, ఇంట్యూషన్ పవర్ అంటాం. అంతర్దృష్టి, అంతర దర్శనము, అంతర్బుద్ధి, అంతర్ సాధన అని రకరకాల పేర్లు మనము వాడుతుంటాం. ఇవన్నీ శరీరం అంతరానికి సంబంధించినవి. లోపలి విషయాలు ఇంట్యూషన్ పవర్ అంటాం అన్నమాట. అంటే అంతరార్థం గలవి. అంతరార్థం శరీరం లోపల కొన్ని భాగాలకు అర్థాలు ఉన్నాయి. మనం బాహ్య అవయవాలకి ఏ అర్థాలు పెడుతున్నామో అట్లే దానికి కూడా అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాలు ఏంటివి? కాబట్టి అంతర్గమైనటువంటి నిజార్థాలు, నిజ భావాలు ఏంటి అంటే శరీరం అంటే కేవలం అంటే భౌతిక శరీరమే కాదు. ఈ భౌతికమంతా కేవలం 4%. 96% శరీరం అంతా శక్తులతో పనిచేస్తుంటుంది. 96% శరీరం. వాటిని మనం తత్వాలు అంటాం. తత్వాలు అంటే శక్తులు, దైవ సంబంధమైన శక్తులు అని. ఆ దైవ సంబంధమైన శక్తితో పనిచేసేదే ఈ యొక్క మూడవ కన్ను కూడా. అటువంటి ఇంకా చాలా ఉన్నాయి. మనస్సు ఉదాహరణకి, చెవులు ఉదాహరణకి. ఇప్పుడు చెవులు ఉన్నాయి. ఈ చెవులు కూడా కేవలము బాహ్య శబ్దాలను మాత్రం వినగలుగుతుంది. శరీరం లోపల ఉండే శబ్దాలను వినలేదు. గుండె కొట్టుకుంటూ ఉంటుంది, మనకు ఆ శబ్దం వినపడదు లోపల ఉండేది. మనసు మాట్లాడుతుంది, మనకు తెలియదు అది. ఇప్పుడు ఓ మన శబ్దం మనం ఉచ్చరిస్తాం బయట, అది మన చెవులకు వినిపిస్తుంది. అది కాదు, కానీ లోపల ఉండేటువంటి శబ్దాలు ఈ చెవులు వినలేవు. దాని చెవులు లోపల ఉండవు. ఇది బాహ్య చెవులే. కాబట్టి శరీరం లోపల నీకు ఒక శబ్దం వస్తుంది, ఓం అని. అది నాభి స్థానంలో పుడుతుంది ఆ శబ్దం, బొడ్డు స్థానంలో పుడుతుంది. ఆ శబ్దము బయటకు వస్తుంది. ఆ శబ్దాన్ని వినాలి. అది కూడా అంతర్శబ్దమే, అంతరంగా ఉండే శబ్దమే, కానీ ఈ చెవులు వినలేవు. ఎవరికైతే జ్ఞాన సంబంధమైనటువంటి శక్తి ఉంటుందో, జ్ఞానోదయం ఏమి ఉంటుందో అటు వాళ్ళు ఆ ఓం అనేటువంటి శబ్దాన్ని వింటూ ఉంటారు. కాబట్టి ఓం అనేటువంటి శబ్దము మనం ఉచ్చరించకూడదు. మన నోటి ద్వారా ఓం అని చెప్పకూడదు. ధ్యానం చేసేవానికి ఆ ఓం అనే శబ్దము నాభిస్థానం నుంచి పుడుతుంది. అక్కడ పుట్టేసి బయటకు వెళ్ళిపోతుంది. దాన్ని గమనించిన వాడే నిజమైనటువంటి సాధకుడు. ధ్యానం చేసేవాడంటే నిజమైన వాడు అట్టివాడే. అట్టి దాన్ని గురించి మనం అర్థం చేసుకోవాలి. దాన్ని మనం జ్ఞాన దృష్టి అంటాం, మూడవ కన్ను దృష్టి అంటాం అన్నమాట. పరమశివుడు మా ధ్యాన నిష్టలో ఉంటే పార్వతి వచ్చేసి 2 కళ్ళు ఇలా మూసేస్తుంది. మూసేస్తే శివుని అంతరం నుంచి, ఈ పాలభాగం నుంచి వెలుగు, కాంతి, అగ్ని వచ్చేసి ఈ చేతులపైన నిలబడుతుంది. కళ్ళు మూసేసినప్పుడు లోకాలని చీకటి అయిపోతాయి. దేవలోకాలు, భూలోకాలు అన్నీ, దేవతలు, అందరు ప్రజలు ఆశ్చర్యం గురవుతారు, ఎందుకు ఇంత చీకటి అని. తర్వాత అర్థమైంది. తర్వాత ఏం చేస్తాడంటే శివుడు తన లోపల అంతరంలో ఉండేటువంటి శక్తిని, అగ్నిని బయటికి తెప్పిస్తాడు ఈ చేతుల బయటికి. ఇక్కడ నిలబడిపోతుంది అన్నమాట. దాంతో మళ్ళీ ఈ ప్రపంచానికంతా వెలుగు వస్తుంది. ఆ ప్రకారము పరమశివునిలో ఉండేది ఏంటంటే శక్తియే, అది ఆత్మశక్తియే. జ్ఞానం, వెలుగు, ప్రకాశం ఉంటుందన్నమాట. కాబట్టి శివుని శరీరంలో ఉండేది కూడా ఆత్మశక్తియే. ఈ ఆత్మశక్తి శివునిలో లేకపోతే శివుని శరీరం కూడా శవమే. కాబట్టి ఈ సమస్త జగత్తంతా ఆత్మశక్తితో నడుస్తుంది. అటువంటి శక్తి శివునిలో కూడా ఉంది. అదే జ్ఞానము, ప్రకాశము. తర్వాత శివునికి ఆ అగ్ని వచ్చేసి అక్కడే నిలిచిపోతుంది. అది మూడవ కన్నుగా నిలిచిపోయింది పరమశివునికి.
అదే దాని రహస్యం అన్నమాట. ఎందుకు మూడవ కన్ను పరమశివునికి అక్కడ ఉంది అని చెప్పడానికి ఏమంటే దానికి స్టోరీ, ఓ చరిత్ర మనకు పురాణాల్లో కనిపిస్తుంది. కాబట్టి ఆ జ్ఞానేత్రాన్ని మనము తెరుచుకోదు అది, కానీ ఆ జ్ఞానాన్ని మనం సంపాదించాలి. అదంతా ఆత్మజ్ఞానానికి సంబంధించిన విద్య. ఆ ఆత్మజ్ఞానంతో మనము దానికి సంబంధించిన విద్యను, జ్ఞానాన్ని తెలుసుకుంటాం. జ్ఞానం లేదు కాబట్టి దాని గురించి మనము మూడో కన్ను గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం. ఏదో వాడుకలో పదం వాడుతున్నాం, అందరూ ఉపయోగించుకుంటున్నారు, మూడో కన్ను తెరుచుకుంది అంటున్నారు, మూసేస్తున్నాం అంటున్నారే, కానీ వాస్తవంగా దానికి దృష్టి అంటదు, భౌతిక దృష్టి ఉండదు, అంతర్దృష్టి మాత్రమే ఉంటుంది. కాబట్టి సాధకులు కూడా మీరు కూడాను దాని గురించి సాధన చేయండి. మనకు ఉండేటువంటి అనేక శక్తులలో అదొక శక్తి, అంతర్శక్తి. కొద్దిమంది సాధకులు దాన్ని పొందుతూ ఉన్నారు. దీనిపై ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే మీ అభిప్రాయాలు మాకు తెలియచేయండి. దీనిపైన ఇంకా విస్తృతమైనటువంటి వివరణలు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం. మరొక వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకున్నామంతవరకు సెలవు.